నాకేంటో ఇంత గ్రీనరీ చూస్తుంటే మనం విలేజ్ ఇవి చూస్తాం కదా, విలేజ్ కుకింగ్ వీడియోస్, నాకు ఆ ఫీల్ వస్తుంది. మా హౌస్ వార్మింగ్ అప్పుడు హోమంకి మేము ఈ బ్రిక్స్ తీసుకున్నాం అనమాట. లోవ్స్లో బ్యాక్ యార్డ్లో అట్లానే పడేసి ఉంచామన్నమాట. జస్ట్ ఒక టేబుల్ లాగా తయారు చేస్తాం దీన్ని. మేము ఈ ఇయరే ఫస్ట్ టైం గార్డెనింగ్ స్టార్ట్ చేసాము. బీరకాయ, సొరకాయ, కాకరకాయ వేద్దామని అనుకుంటున్నాము. అందుకే ఒక 3 బౌల్స్ తీసుకొని కొంచెం లూక్ వామ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో సీడ్స్ వేసి ఓవర్ నైట్ ఉంచుతామన్నమాట. సొరకాయలు. And you're gonna survive. You stop recording. సీడ్స్తో మాట్లాడుతున్నాడు వినోద్. బీరకాయలు యాడ్ చేస్తున్నాడు ఇప్పుడు ఇంకో దాంట్లో. నీ మనసులో మాట్లాడుకుంటే సీడ్స్ కనిపించదు. కాకరకాయలు 1 డే ఇట్లానే ఉంచి ఆ తర్వాత సీడ్ స్టార్టర్ కిట్ తీసుకున్నాం లోవ్స్లో, అందులో వేస్తాము. సో ఇది వచ్చేసి సీడ్ స్టార్టర్ కిట్. $6 ఎంతో పడింది. కరెక్ట్గా మాకు ప్రైస్ గుర్తులేదు. ఇవి ఫస్ట్ అసలు ఇట్లా ఉండేవి కాదు, చిన్న వుడెన్ కార్క్ పీసెస్ లాగా ఉండేవి. వినోద్ చెప్తాడు ఏం ప్రాసెస్ చేశాడో. సో జస్ట్ అందులో కొంచెం వామ్ వాటర్ ఫిల్ చేయాలి ఈ టాప్ రిమ్ వరకు. అవి చిన్న చిన్నగా క్యారమ్స్ కాయిన్స్ అంత సైజులో ఉంటాయి అన్నమాట, చిన్న చిన్నవి. అందులో బేసికలీ లైక్ అందులో మనం వామ్ వాటర్ వేసి కొంచెంసేపు ఉంచితే అవి ఈ సైజ్ అయిపోతాయి, ఇంత పెద్దవి అయిపోతాయి, ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేయాలి. ఇందులో వాటర్ అంతా డ్రైన్ చేసి ప్రతి ఒక్క ఎంతసేపు పట్టింది అట్లా అవ్వడానికి? ఇంత పెద్ద నాకైతే క్విక్గా అయిపోయింది, 10-15 minutes అయిపోయింది. ఓకే, అదైతే వాటర్ తీసేసావు, రిమైనింగ్ వాటర్. వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసాం. అప్పుడు ఈ పైన ఉన్న కవర్ అయితే ఉందో చిన్నది కొంచెం టేర్ చేసాం అనమాట. టేర్ చేస్తే ఇలాగ ఈ సాయిల్ మొత్తం ఎక్స్పోజ్ అయింది. ఆ సాయిల్లో ఒక పెన్సిల్ పట్టుకొని కొంచెం హోల్ చేసాం, లైక్ సీడ్స్ దూరే అంత హోల్ చేసాం అనమాట. డీప్ గా కాకుండా జస్ట్ పై పైన. సో ఒక ప్రతి దాంట్లోని ఒక 3 సీడ్స్ అయితే పెట్టుకున్నాం అనమాట. ఏమేమి సీడ్స్ వేసావు వీటిల్లో? సో ఆనపకాయ, బీరకాయ. ఇందులో ఏదేసావు గుర్తుందా? ఉన్నాయి. ఏది చెప్పు. సో ఈ 4 ఆనపకాయ, ఈ 4 బీరకాయ, ఈ మిగతా 3 వేరే ఇది కాకరకాయ. గోంగూర అంటే దానిపైన ఈ సాయిల్ కవర్ చేసేయాలి. సాయిల్ కవర్ చేసిన మీద ఈ కవర్ అయితే ఉందో కవర్ కూడా కొంచెం ఎంతవరకు అయితే అంతవరకు ర్యాప్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో అప్పుడు దాని కవర్ క్లోజ్ చేసేసి అలా ఒక వామ్ ప్లేస్లో, లైక్ మన ఫ్రిడ్జ్ పైన కానీ ఎక్కడైనా సరే ప్లేస్ చేసుకోవాలి. ఓకే. సో ఇది మనం అట్లీస్ట్ 2 weeks ఇలా ఉంచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏంటి అంటే సో ఎప్పుడైనా సరే ఈ సాయిల్ కానీ లైట్ బ్రౌన్ కలర్లోకి వెళ్ళిపోతే దట్స్ అన్ ఇండికేషన్ దట్ అప్పుడు మనం దాంట్లో వాటర్ వేయాలని కొంచెం. ఓకే. సో మనది ఆల్రెడీ డార్క్ షేడ్లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి వాటర్ అవసరం లేదు. ఓకే. సో అలా 2 weeks అలా ఉంచేయాలి. లైక్ హోప్ఫుల్లీ ఇందులో నుంచి ప్లాంట్స్ వస్తాయని. ఇందులో చిన్నగా సాప్లింగ్స్ వచ్చిన తర్వాత ప్రతిరోజు 3 hours అట్లా సన్కి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. వెంటనే గార్డెన్ బెడ్లో వేయకూడదు. మేము ఇట్లా ఉంచితే అసలు మాకు సాప్లింగ్స్ రాలేదన్నమాట. ఇంకా డైరెక్ట్గా అందుకే మేము తీసుకెళ్ళి గార్డెన్ బెడ్లో వేసేసాము. ఇప్పుడు మనకి చిన్న చిన్న సాప్లింగ్స్ కనిపిస్తున్నాయి కాకరకాయవి. మేము కొన్ని సీడ్స్ ఏం చేసామంటే డైరెక్ట్గా పాట్స్లో వేసాము. అట్లాంటివి వెంటనే త్వరగానే వచ్చేసాయి సాప్లింగ్స్. ఇవి తీసుకెళ్ళి 3 hours డైరెక్ట్ సన్కి ఎక్స్పోజ్ చేస్తాను ఫస్ట్ డే. అలా స్లోగా దీని డైరెక్ట్ సన్లైట్ ఎక్స్పోజర్ టైం పెంచుతూ ఉంటాం అనమాట. అది పెంచిన తర్వాత ఇది ఒక ప్రాపర్ సైజ్కి వచ్చిన తర్వాత వీ విల్ చేంజ్ దట్ టు రేస్డ్ బెడ్. ఓకే. ఈ రేస్డ్ బెడ్ ఎట్లాగా కాస్ట్ ఎఫెక్టివ్ వేలో మేము ఇంట్లో చేసామో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా గార్డెన్ బెడ్ చేయడానికి మీ దగ్గర హ్యాండీ టూల్స్ ఏం లేవనుకోండి, లైక్ డ్రిల్లర్ అండ్ ఆల్, దానికి కూడా ఒక టిప్ చెప్తాను. లోవ్స్లో ఈ మధ్య బ్రిక్స్ దొరుకుతున్నాయి అనమాట. ఆ బ్రిక్స్లో ఏంటంటే మీరు ఇలా వుడెన్ స్లాబ్స్ ఇవి తీసేసుకుంటే డైరెక్ట్గా వాటిలో ఫిట్ చేసేయచ్చు అనమాట. 4 బ్రిక్స్ తీసుకున్నారంటే 4 sides ఆ బ్రిక్స్లో మన వుడెన్ పీసెస్ని లైక్ అందులో ఫిట్ చేస్తే మనకి గార్డెన్ బెడ్ లాగా రెడీ అయిపోతుంది. ఆ చివర మింట్, అవి జస్ట్ మింట్ యూజ్ చేసిన తర్వాత కాడలు మిగులుతాయి కదా, అవి అందులో పెడితే అలా గ్రో అయ్యాయి. లెట్స్ సీ.
సో లాన్ వీడ్ కిల్లర్ తీసుకున్నాము. ఇది ట్రై చేస్తున్నాడు వినోద్. ఇది ఎలా వర్క్ అయిందో చెప్తాను తర్వాత మీకు రివ్యూ. గ్రాస్ మీద వేసిన ప్రాబ్లం లేదా? ఇది లాన్ నేను చేయదు, ఓన్లీ స్పెసిఫిక్ టైప్స్ ఆఫ్ వీడ్స్నే యూజ్ చేస్తాను. కొంచెం పిచ్చి స్మెల్ అయితే ఉంది, మరీ అంత స్ట్రాంగ్ స్మెల్ ఏం కాదు, బట్ స్టిల్ చూద్దాం ఇవన్నీ పోతాయో లేదో. అండ్ కరివేపాకు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఇచ్చారనమాట. లాస్ట్ టైం సీడ్స్ వేసాం గుర్తుందా, కాకరకాయ సొరకాయ వాటికి, అవి కూడా బాగా వచ్చాయి. బేసిల్ నేను రీసెంట్గా ట్రేడర్ జోస్లో తీసుకున్న బేసిల్ పెస్తో చేయడానికి ఆకులు యూస్ చేసి మళ్ళీ కాడలు పెట్టాను ఇందులో. పర్లేదు బాగానే వస్తున్నట్టున్నాయి. మళ్ళీ సో ప్రస్తుతం మా ప్లాంట్స్ ఇవి ఎంత పెద్దది అయ్యాయో చూసారా. ఇది వచ్చేసి కాకరకాయ అనమాట. చిన్న ఫ్లవర్స్ కూడా ఆల్రెడీ వచ్చాయి. సో ఇవన్నీ కాకరకాయలు అవుతాయి ఇంకా కొన్ని డేస్లో. సో ఇక్కడేమో సొరకాయ అండ్ బీరకాయ అనమాట ముందు వెనుక వచ్చినాయి. ఇది వచ్చేసి బేసిల్ ప్లాంట్ ట్రేడర్ జోస్లో తీసుకున్నాను మొన్న చెప్పాను కదా. ఆకులన్నీ పీకేసి వాడేసాను, బట్ మళ్ళీ బాగానే వచ్చాయి అంతా. ఈ మింట్ అయితే అసలు నేను మల్టిపుల్ టైమ్స్ కట్ చేసి వాడాను, అవి పెరుగుతూనే ఉన్నాయి. ఈ కర్రీ లీఫ్ ప్లాంటే కొంచెం చాలా లేట్గా పెరుగుతుంది, అంత ఎక్కువ పెరగట్లేదు. అండ్ మీకు ఇక్కడ చిన్న చిన్న ఆకులు కనిపిస్తున్నాయి కదా ప్లాంట్స్. సో ఇవి సీడ్ స్టార్టింగ్ కిట్లో వేసాం కదా కొన్ని సీడ్స్, అవి చాలా వీక్స్ వరకు చూసాం అవి పెరగట్లేదని చెప్పి అవి తీసుకొచ్చి వినోద్ వీటిల్లో వేసేసాడు. ఇప్పుడు చిన్న చిన్న ముక్కల్లాగా వస్తున్నాయి ఇవి. సో యా, ఇవన్నీ బాగా వచ్చాయంటే నెక్స్ట్ టైం ఇంకా మేము టొమాటోస్ అండ్ చిల్లీస్ అలాంటివన్నీ వేస్తాము. యా, వీడ్ కిల్లర్ ఇంకొక రౌండ్ వేయాలన్నమాట మొత్తము, ఎందుకంటే ఇంకా వీడ్స్ మాకు కనిపిస్తున్నాయి. ఇంకొక రౌండ్ వేసిన తర్వాత కూడా ఈ వీడ్స్ మాకు కనిపిస్తున్నాయి అంటే ఆ వీడ్ కిల్లర్ పని చేయట్లేదని అర్థం. ఇంకా మంచి స్మెల్ వస్తుంది కదా. వినోద్ ప్రౌడ్ ఫీల్ అవుతున్నావా? మరీ కింద కట్ చేయక. సో అది ఇప్పుడు ఇట్లా కట్ చేస్తే ఇంకా పెరుగుతుంది, అట్లా పెరుగుతూనే ఉంటుంది. నాకేంటో ఇంత గ్రీనరీ చూస్తుంటే మనం విలేజ్ ఇవి చూస్తాం కదా, విలేజ్ కుకింగ్ వీడియోస్, నాకు ఆ ఫీల్ వస్తుంది. ఆ వెనక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బర్డ్స్ది. మేము యూజువల్లీ సీడ్స్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర తీసుకుంటాము. మీకు కనుక ఎవరో తెలియదు అనుకుంటే ఫేస్బుక్లో కొన్ని ప్లాంట్ ఎక్స్చేంజింగ్ గ్రూప్స్ ఉంటాయి, ఫాలో అవ్వండి. అండ్ లోకల్ గ్రూప్స్ గురించి కూడా కొంచెం తెలుసుకోండి. మేము ఇంటి ముందు కోసం రోజ్ ప్లాంట్స్ తీసుకున్నాము, చూపిస్తాను. సో ఇవే డబల్ నాకౌట్ ప్లాంట్స్ లోవ్స్లో తీసుకున్నాము. ఫస్ట్ కనిపిస్తుంది కదా, అది మేము లాస్ట్ ఇయరే వేసాం. వింటర్ టైంలో వేసినా కూడా బాగా సర్వైవ్ అయింది. అది చూసి మేము ఇంకొక ప్లాంట్ కూడా తీసుకుని పక్కనే వేసాము. యాక్చువల్లీ నిన్న ఈరోజు ఫుల్ హీట్ వేవ్ అనమాట, అందుకనే ఇలాగా అన్ని ఫ్లవర్స్ వాడిపోయాయి, లేకపోతే అసలు నార్మల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది కాస్కోలో తీసుకున్నాను. ఒకటి బతికింది, ఇంకో ప్లాంట్ చనిపోయింది. బట్ కాస్కోలోది ఇంత గుత్తులుగా పూయవు ఫ్లవర్స్ అనేవి. మీరు రోజ్ ప్లాంట్ తీసుకుందాం అనుకుంటే డెఫినెట్లీ డబల్ నాకౌట్ ప్లాంట్స్ లోవ్స్లో చెక్ చేయండి. మా హౌస్ వార్మింగ్ అప్పుడు హోమంకి మేము ఈ బ్రిక్స్ తీసుకున్నాం అనమాట. లోవ్స్లో స్కాలిప్లో క్యూట్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నాము. బ్యాక్ యార్డ్లో అట్లానే పడేసి ఉంచామన్నమాట. సో ఇప్పుడు ఒక చిన్న డిఐవై చూసాను. ఏం లేదు, జస్ట్ ఒక టేబుల్ లాగా తయారు చేస్తాం దీన్ని. సో 2 బ్రిక్స్ని నెయిల్ గ్లూతో అతికిస్తాము. సో ఇది ఆరిన తర్వాత మళ్ళీ ఆ 2 స్లాబ్స్ని కూడా వీటికి అతికిస్తామన్నమాట. ఆ పైన ఒక చిన్న స్క్వేర్ షేప్లో ఉన్న మళ్ళీ కాంక్రీట్ పీస్ లోవ్స్లో తీసుకుని పెట్టేయడమే.
మా ఎంట్రీవే డిఐవై చూసారు కదా, ఆ ప్రాజెక్ట్ కోసం నేను ఈ లిక్విడ్ నెయిల్ తీసుకున్నాను. అప్పటిదే యూజ్ చేస్తున్నాము. ఈ గన్ కూడా అప్పటిదే. ఈ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ డిఐవై చూడకపోతే ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనం ఎంత పెట్టి కొన్నాము ఈ బ్రిక్స్? ఎన్ని డాలర్స్ అయింది గుర్తులేదా? నాకు గుర్తులేదు. సో వీటిని హోల్డ్ చేయడానికి ఏమన్నా ఉంటే ఇంకా బెటర్. అలా హోల్డ్ చేసి అట్లానే పట్టుకొని ఉంటే. చూద్దాం, ఇది ఆరిన తర్వాత మిగిలిన 2 కూడా అతికిద్దాము. లోవ్స్కి వచ్చాము. ఆ పైన టేబుల్ లాగా ఒక స్క్వేర్ బ్రిక్ తీసుకోవడానికి ఒకటి $5 ఉందన్నమాట. ఇంకా సర్లే అని తీసుకున్నాము. సో లాస్ట్ టైం మేము తీసుకున్న స్కాలప్ బ్రిక్స్ కూడా ఇంకా ఇక్కడే ఉన్నాయి. ఇవే అవి. మీకు ఆ ప్రోడక్ట్ నేమ్ తెలియాలని చెప్పి ఇక్కడ తీసాను వీడియో మళ్ళీ. ఈ ఒక్క బ్రిక్ పీసే చాలా హెవీగా ఉంది. యాక్చువల్లీ $2కి $1కి ఇంకా పీసెస్ ఉన్నాయి, కాకపోతే అవి సేమ్ ఈ బ్రిక్ షేడ్లో రావట్లేదు, అందుకే అవి తీసుకోకుండా ఇవి తీసుకున్నాము. 4 మన స్కాలప్ బ్రిక్ పీసెస్ హోమంవి అతికిచ్చేసాము. అవి బాగానే అతుక్కున్నాయి. ఇప్పుడు పైన ఈ స్క్వేర్ బ్రిక్ని కూడా అతికిచ్చేస్తాము. ఎస్, కొంచెం ఇటుకు వస్తుందా? కొంచెం సరేలే, ఇట్స్ ఓకే, ఇట్స్ లుకింగ్ గుడ్. బాగుంది కదా. సో అట్లా యూటిలైజ్ చేసామన్నమాట. చిన్న టేబుల్ లాగా. ఇది ఫ్రంట్ వాష్ ఏరియాలో వేస్తాను. సో దీని మీద ఏంటంటే ఈ సైకిల్ పెట్టి ఈ బాస్కెట్లో ఏదన్నా ఫ్లవర్స్ ఉంటాయి కదా, ట్రేడర్ జూస్లో మనం చూసాను, చాలా బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లైక్ అట్లా ఉండడం ప్లాంట్. ఆ ప్లాంట్ తీసుకుని దాని మీద పెడతానమాట. అది ప్లాన్. ఆ బ్రిక్ బిల్డింగ్ వేయించడానికి వెళ్ళినప్పుడు పక్కనే పాట్స్ కనిపించాయి. చాలా క్లాసీ లుక్ వచ్చాయి. కొన్ని కలర్స్ అయితే $27కి చాలా పెద్ద ప్లాంటర్స్ వస్తున్నాయి. చెక్ చేయండి డెఫినెట్లీ ఇవి కూడా. కాకరకాయలు సొరకాయలు వచ్చాక ఇంకొక వీడియో పోస్ట్ చేస్తాను. హోప్ యు గైస్ ఫైండ్ దిస్ వీడియో యూస్ఫుల్. ఇఫ్ యూ డూ, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. బాయ్.